వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. సో, జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ వల్ల మనం ఎందుకు యూజ్ చేస్తాము? అది ఎలా యూజ్ చేస్తాము? ఫస్ట్ ఏంటి జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? రెండోది జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ ఎందుకు? మూడోది వాటిని ఎలా మనము యూజ్ చేస్తాము? చూసినట్టయితే ఫస్ట్ వాట్ ఆర్ ద జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్? Operators in JavaScript are used to perform operations on variables and values. కొన్ని ఆపరేషన్స్‌ని మనము చేయాలి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి ఆపరేటర్స్ అనేవి కావాలి. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ అనేది రాయాలి. ప్రోగ్రామ్ అనేది వర్క్ అవ్వాలి అంటే ఏమన్నా మన ప్రోగ్రామ్ ఎందుకు రాస్తాము? ఏదైనా పని జరగటం కోసము. ఒక అప్లికేషన్‌లో ఏదైనా ఒక యాక్షన్ గాని, ఒక మూవ్‌మెంట్ గాని జరగటం కోసం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్‌లో ఆ యాక్షన్ గాని, ఆ మూవ్‌మెంట్ గాని జరగాలంటే మనకి దానికి ఏం కావాలి అంటే ఒక ఆపరేటర్ కావాలి. ఒక ఆపరేటర్ కావాలా. అలాంటి ఆపరేటర్సే ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్. ఇవి ముఖ్యంగా ప్రతి లాంగ్వేజ్‌లో కూడా మనకి యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ వేటి మీద అంటే ముఖ్యంగా వేరియబుల్స్ అండ్ వాటి యొక్క వాల్యూస్ మీద మనము కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తాము. కొన్ని యాక్షన్స్ అనేవి చేస్తాము. ఆ యొక్క యాక్షన్ జరగడానికి కోసము మనము జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాము. దే అలౌ యూ టు మానిప్యులేట్ డేటా బై పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్, కంపారిజన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అవి ఎలా చేస్తాము? ఆపరేటర్స్ అనేవి ఎలా పనిచేస్తాయని చూసినట్టయితే అవి డేటా మనకు ఒక అప్లికేషన్ అంటేనే డేటా. డేటా అంటేనే అప్లికేషన్. ఏదైనా అప్లికేషన్ అనేది మనం ఎందుకు చేస్తామంటే డేటాని మ్యానిప్యులేట్ చేయడం కోసము, డేటాని మెయింటైన్ చేయడం కోసము, డేటాని క్యాలిక్యులేట్ చేయడం కోసము, డేటాని కంపారిజన్ చేయడం కోసము మనము ఈ యొక్క ప్రతి ఆపరేటర్‌ని గూడా మనం యూజ్ చేస్తాము. అందుకని జెప్పేసి మనము ఈ యొక్క జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ అనేవి కొన్ని టైప్స్ ఉంటాయి మనకి. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని జెప్పేసి. అవే ఒకటి అర్థమెటిక్, రెండోది అసైన్‌మెంట్, మూడోది కంపారిజన్, నాలుగవది లాజికల్, ఐదవది టెర్నరీ అండ్ ఆరవది టైప్ ఆపరేటర్స్. ఇవి ముఖ్యమైన ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇవి కంపల్సరీగా ఒక ప్రోగ్రామర్ అనేవాడు ఈ నేర్చుకోవలసిన ఆపరేటర్స్. ఇవి ఏం చేస్తాయంటే ఆపరేషన్స్ చేస్తాయి. వేరియబుల్స్ అండ్ వాటి యొక్క వాల్యూస్ మీద ఆపరేషన్ చేస్తాయి. వాటిని యాక్షన్స్, రియాక్షన్స్, మూవ్‌మెంట్స్ ఇయన్నీ గూడా వీటి ద్వారానే వస్తది ముఖ్యంగా. ఇవి లేకుండా ఒక ప్రోగ్రామ్ అనేది రాయలేము. ఒక అప్లికేషన్ అనేది మనము బిల్డ్ చేయలేము. ఫస్ట్ మనం చూసినట్టయితే అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఏముంటాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అంటే రిమైండర్, ఎక్స్‌పో ఎక్స్‌పోనెంటేషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇవి మనకి అర్థమెటికల్ ఆపరేటర్స్. అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్. అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, మనము మ్యాథమెటికల్‌గా మనం మ్యాథ్స్‌లో చిన్నప్పుడు స్కూల్‌లో గానివ్వండి, కాలేజీలో గానివ్వండి, మనం మ్యాథమెటిక్స్ చేసుకుంటాము. అందులో ఏవైతే మనం అప్పుడు వాడామో, ఇక్కడ గూడా అవే ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అయ్యే ఉంటాయన్నమాట. అయితే వీటిలో మనకి ఎగ్జాంపుల్‌గా చూసినట్టయితే మనకి ఎలా ఉంటది? సింటాక్స్ అనేది ఎలా ఉంటది చూసినట్టయితే మనకి ఇక్కడ సింటాక్స్ అనేది మనం చూపిస్తాము. ఎలా ఉంటదని జెప్పేసి. చూసినట్టయితే మనకి సింటాక్స్ అనేది ఇక్కడ ఏందయ్యా అంటే ఫస్ట్ అర్థమెటికల్ ఆపరేటర్స్‌లో చూడండి ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఫస్ట్ వేరియబుల్స్ తీసుకుంటాము. ఆ వేరియబుల్‌కి ఒక వాల్యూని అసైన్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ అనే లెట్‌లో మనం ఒక ఏ అనే వేరియబుల్ తీసుకున్నాము. దానికి 10 అనే వాల్యూని అసైన్ చేసినాము. ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 5. ఈ యొక్క 2 వాల్యూస్‌ని ఈ యొక్క 2 వేరియబుల్స్ మీద మనము ఈ యొక్క అర్థమెటికల్ ఆపరేటర్స్‌ని మనము ఇప్పుడు ఆపరేట్ చేద్దాం. ఫస్ట్‌ది అడిషన్. ఏ ప్లస్ బి చేసినట్టయితే మనకి ఏమవుతది అంటే ఏ ప్లస్ బి మనకు తెలుసు. ఏ ప్లస్ బి ఎంత? ఏ అంటే 10,
బి అంటే 5 అంటే 10 + 5 = 15 అని చెప్పేసి మనము తెలుసు అందరికీ. ఏ ప్లస్ బి అంటే 10 + 5 ఇలా ఏ మైనస్ బి 10 - 5 5 అలాగే ఏ ఇంటూ బి 10 × 5 50 అలాగే ఏ బై బి ఏ డివైడెడ్ బై బి అంటే 10/5 ఎంత వస్తుంది 2 వస్తుంది మనకి. ఏ మాడ్యూల్ బై 3 మాడ్యులస్ బై 3 అంటే మనకి ఏమొస్తుంది 10ని 5తో మనకి 10ని 3తో మనము చేసినట్టయితే డివైడ్ చేసినట్టు ఏమవుతుంది మనకి మాడ్యులర్ ఏమొస్తుంది రిమైండర్ అనేది 1 వస్తుంది. 3 3 9 10లో 9 పోతే 1 ఉంటుంది కాబట్టి 1 అనేది రిమైండర్ మాడ్యులర్. అయితే నెక్స్ట్ ఏ ఇంటూ 2 అనమాట. అంటే మనం ఏం చేస్తాం స్క్వేర్ చేస్తున్నాం ఇక్కడ. ఏ అంటే 10 10 × 10 అంటే 100 ఇలాగా మనము ఈ యొక్క మ్యాథమెటికల్ ఆపరేటర్స్ని మనము అర్థమెటికల్ ఆపరేటర్స్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అసైన్ చేస్తాయన్నమాట. ఇవన్నీ ఒకదానికి ఒక వాల్యూకి మనము ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయటం అనమాట. అది చూసినట్టయితే మనకి ఏముంటాయి ఈక్వల్టుగానే మనం అసైన్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ = 10 బి = 5 అదనమాట. అక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ అనమాట, అసైన్ చేసేది అనమాట. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు ఆ తర్వాత మైనస్ ఈక్వల్ టు ఇంటూ ఈక్వల్ టు బై డివైడ్ బై ఈక్వల్ టు మాడ్యులర్ ఈక్వల్ టు అండ్ ఇదనమాట ఇంక్రిమెంట్ ఎక్స్పోనెంటేషన్ ఈజ్ ఈక్వల్ టు అనమాట. ఇలాగా మనము అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి ఇవి ముఖ్యంగా ఉంటాయి. ఇవి కంపల్సరీగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి x = 5 అసైన్ చేసాము. ఎక్స్ అనేది 5కి ఈక్వల్ అని చెప్పేసి అర్థం దీనికి. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే దాని అర్థం ఏంటంటే x = x + 3 ఎక్స్ ప్లస్ = 3 అంటేనే ఈక్వల్ టు ఉంది, అక్కడ ప్లస్ ఉంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే x ప్లస్ ఈక్వల్ టు 3 అంటే x = x + 3. ఇక్కడ x అనేది ప్లస్కి ఈక్వల్కి 2 సార్లు వస్తుంది కాబట్టి మరి ఎక్స్ని మనం 2 సార్లు వాడాలి ఇక్కడ. x = x + 3 అనమాట. x = x + 3 అని చెప్పేసి మనము చేసుకుంటాము. x - 2 - 3 ఇది కూడా అంతే. x = x - 3 అని చెప్పేసి అర్థము. ఇలాగ మనకి మిగతా ఏవైతే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా సేమ్ మనం అలాగే యూజ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది రెండవది అసైన్మెంట్ ఆపరేటర్స్. మూడవది కంపారిజన్ లేదా రిలేషనల్ ఆపరేటర్స్. కంపేర్ చేయటము, ఒకదానితో ఇంకొకటి కంపేర్ చేయటము. ఇవి మన 2 ఉన్నప్పుడు రెండింటిని ఇది ఎక్కువ ఇది చిన్నది పెద్దది అని ఎక్కువ తక్కువ అని చెప్పేసి మనము కంపేర్ చేస్తాం కదా. ఇలాగ కంపారిజన్ చేసే ఆపరేటర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ప్రతి ప్రోగ్రాంలో కూడా మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఈ కంపారిజన్ ఆపరేటర్స్లో ఏమున్నాయి అని చూసినట్టయితే మనము ఫస్ట్ డబల్ ఈక్వల్ టు, ఆ తర్వాత త్రిబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నాట్ డబల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇవి ఉంటాయి మనకి. దీని అర్థం ఏంటి? డబల్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? డబల్ ఈక్వల్ టు అంటే ఓన్లీ వాల్యూనే అది కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకి 5 డబల్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో 5 అంటే ఇక్కడ వాల్యూని మాత్రమే ఇది చెక్ చేసిద్ది. అప్పుడు 5 ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అది ఏం చేసేది ఆటోమేటిక్గా ట్రూ చూపిస్తుంది. అదే డబల్ ఈక్వల్ టు డబల్ కొటేషన్లో ఉందా, సింగిల్ కొటేషన్లో ఉందా, అది ఎలా ఉంది అనేది చూడదు. ఏం చేస్తుంది, ఇక్కడ 5 ఉంది, అక్కడ 5 ఉంది కాబట్టి ఈజీగా డబల్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది ఈక్వల్ కాబట్టి ట్రూ అని చూపిస్తుంది. ట్రిపుల్ ఈక్వల్ టు అంటే స్ట్రిక్ట్ ఈక్వల్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వాల్యూని చెక్ చేసిద్ది, ఆ వాల్యూ యొక్క టైప్ని కూడా చెక్ చేసిద్ది. ఆ వాల్యూ యొక్క టైప్, ఆ వాల్యూ ఏంటి, నంబరా, స్ట్రింగా, బూలియనా అని చెప్పేసి అలా చెక్ చేసిద్ది అనమాట. ఇక్కడ 5 ట్రిపుల్ ఈక్వల్ టు డబల్ కోట్లో 5 అని పెట్టాము మనం. ఇక్కడ ఏం చేసింది అంటే ఫస్ట్ 5 ఉంది వాల్యూ చెక్ చేసింది. 5 ఉంది కాబట్టి ఓకే ట్రూ అని ఫస్ట్ అనుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చెక్ చేయాలి కదా, టైప్ అని చెక్ చేయాలి. టైప్ ఏంటి, ఇదేమో 5 అనేది నంబరు, డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్, ఓన్లీ కోట్స్ లేకుండా డైరెక్ట్గా రాస్తే అది నంబరు. డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఉంటే
అది ఏంటంటే స్ట్రింగ్. కాబట్టి ఇది ఏం చేస్తది ఇప్పుడు టైప్ చెక్ చేసినప్పుడు ఇది నంబరు, ఇది స్ట్రింగు అని చెప్పేసి చెక్ చేస్తది. అప్పుడు ఏమైద్ది నంబర్ ఈక్వల్ టు స్ట్రింగ్ అవుతదా? కాదు. కాదు కాబట్టి ఇది ఫాల్స్. అంటే అటు వాల్యూ ట్రూ అవ్వాలి, ఇటు టైప్ కూడా ట్రూ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది ఫాల్స్ అయినా సరే ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తది. ఫాల్స్ అనేది వస్తది. మూడోది నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అని చెప్తే ఎప్పుడునే నాట్ ఈక్వల్ అంటే అది కూడా ఓన్లీ వాల్యూనే చెక్ చేస్తది. ఓన్లీ ఇక్కడ వాల్యూనే చెక్ చేసిద్దనమాట. అప్పుడు కూడా ఏమైద్దంటే వాల్యూని చెక్ చేసేది కాబట్టి 5 నాట్ ఈక్వల్ టు 5 ఇక్కడ స్ట్రింగ్ పెట్టాము, ఇక్కడ నంబర్ పెట్టాము. ఇక్కడ స్ట్రింగ్ పెట్టాము, ఇక్కడ నంబర్ పెట్టాము. అప్పుడు ఏమైద్ది నాట్ ఈక్వల్ టు అని చెప్పినాము. ఇది 5 నాట్ ఈక్వల్ టు 5 అంటే అది ఈక్వలే కదా! నంబర్ ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 5 అది స్ట్రింగ్‌లో ఉందా? నంబర్‌లో ఉందా? బూలియన్‌లో ఉందా? దానికి అవసరం లేదు. జస్ట్ వాల్యూ కరెక్ట్‌గా ఉంటే అది రైటు. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని చెప్పినాం కాబట్టి ఫాల్స్ అన్నది. ఈక్వల్ టు అంటే ట్రూ. నాట్ ఈక్వల్ టు అన్నది కాబట్టి ఫాల్స్ అని చెప్పి చూపిస్తదనమాట. మూడోది నెక్స్ట్ అది స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్. డబుల్ ఈక్వల్ టు అనమాట. నాట్ డబుల్ ఈక్వల్ అంటే అక్కడ డబుల్ ఈక్వల్ ఇక్కడ ఏంటంటే వాల్యూ అండ్ టైప్‌ని కూడా ఇది చెక్ చేసిద్ది. 5 నాట్ డబుల్ ఈక్వల్ టు 5 ఇక్కడ ఏం చేస్తది వాల్యూ ప్లస్ టైప్. ఇది వాల్యూ 5 కరెక్టే ఉంది. నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ 5 అనేది స్ట్రింగు. ఇక్కడ 5 అనేది నంబర్. ఇది ఈక్వల్ కాదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. యెస్ ఇది ఈక్వల్ కాదు. ఇది ట్రూ. ఇది కరెక్ట్ అదనమాట. నెక్స్ట్ గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అనేది మనము ఎక్కువ, తక్కువ, చిన్నది, పెద్దది అనే దానికి మనము కంపారిజన్ చేస్తాము. 10 గ్రేటర్ దాన్ 5. 10 అనేది 5 కంటే పెద్దది అని చెప్పేసి మనం ఒక ఫంక్షన్ రాసాం. ఒక లాజిక్ రాసాం. 10 గ్రేటర్ దాన్ 5 అని చెప్పేసి. అది 10 అనేది 5 కంటే ఎక్కువే కాబట్టి ఇది ట్రూ అని చెప్పేసి చూపించిద్ది రిజల్ట్. లెస్ దాన్ 5 లెస్ దాన్ 10. 5 అనేది 10 కంటే చిన్నది. 10 కంటే తక్కువ. కాబట్టి ఏంటి ఇది కూడా ట్రూనే. కరెక్టే కదా! 5 అనేది 10 కంటే చిన్నది కాబట్టి ట్రూ. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ప్లస్ ఈక్వల్ టు 2 కూడా ఇక్కడ మనము చెక్ చేయవలసి ఉంటుంది. 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 అనేది ఈ 10కి గ్రేటర్ దాన్ అయి ఉండాలా. గ్రేటర్ దాన్ గాని అయి ఉండాలా. మరియు ఈక్వల్ టు గాని అయి ఉండాలా. ఇది 2 10 అనేది 10 కంటే పెద్దదైతే కాదు. కానీ 10 అనేది 10కు సమానం. పెద్దదైతే కాదు. కానీ రెండిట్లో ఏదో జరగాల. ఏదో ఒకటే జరగాల. గ్రేటర్ దాన్ అయినా ఉండాలి. లేకపోతే ఈక్వల్ టు అయినా ఉండాలి. అంటే 10 అనేది 10కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 5 అనేది 10 కంటే చిన్నది. ఒకటి. అందులో 2 ఉన్నాయి మనకి. రెండోదేంటి 5 అనేది 10కి సమానము. 10కి సమానం కాదు 5. ఒకటి ఫాల్స్ అయింది. ఇంకోటి ఏంటి 5 అనేది 10 కంటే చిన్నది. కాబట్టి ట్రూ అయింది. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయింది కాబట్టి ట్రూ. ఆర్ అన్నాం కాబట్టి ఇక్కడ 2 కండిషన్స్‌లో ఒకటి ట్రూ అయితే చాలు. ఎండ్ అని అన్నప్పుడు మాత్రం 2 ట్రూ అవ్వాలి. ఎండ్ అని చెప్పేసి అన్నప్పుడు 2 ట్రూ అవ్వాలి. ఇక్కడ ఆర్ అన్నాం కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే మనకి రిజల్ట్ కూడా ట్రూనే వస్తదన్నమాట. ఇది మనకి ఏంటంటే ఇది మనకి కంపారిజన్ లేదా రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే జస్ట్ మనము ఇందాక చెప్పిన వాటిలానే ఉంటది గానీ ఇది ఏంటంటే మనకి ఒక లాజిక్ అనేది అక్కడ క్రియేట్ చేస్తుంటది. లాజిక్ అంటేనే ట్రూ ఆర్ ఫాల్స్. అన్నమాట. ఏంటి ఫస్ట్ వన్ అనేది ఏంటంటే ఎండ్ అంటే ఎండ్ ఆపరేటర్. లాజికల్ ఎండ్ ఆపరేటర్ ఇది. ఇక్కడ 2 కూడా ట్రూ అవ్వాలా. లేకపోతే రెండిట్లో ఒకటి ట్రూ అయితే, ఒకటి ఫాల్స్ అయితే అది ఫాల్స్ అవుతుంది. అర్థమైందా? అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే A ఈజ్ ఈక్వల్ 10, B ఈజ్ ఈక్వల్ 20. మనకి A ఈజ్ ఈక్వల్ టు 10, B ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి రాసినాం. అయితే ఆ రాసినప్పుడు మనకి ఏమైందంటే జస్ట్ వేరియబుల్ తీసుకున్నాము, అసైన్ చేసాము. ఫస్ట్ మనం ఒకదాన్ని కన్సిడర్ చేద్దాము. A గ్రేటర్ దాన్ 5. ఇక్కడ ఏముంది A గ్రేటర్ దాన్ 5. A అనేది 5 కంటే పెద్దది. A అంటే ఎంత ఇక్కడ 10. 10 అనేది 5 కంటే పెద్దది. ఓకే. నెక్స్ట్ అండ్ B లెస్ దాన్ 30. B అనేది లెస్ దాన్ అంటే
30 కంటే చిన్నది. 30 బి అంటే ఎంత? 20. అంటే 20 ఇక్కడ ఎంత? 20. 20 అనేది 30 కంటే చిన్నది. ట్రూ. ఏ అంటే ఎంత? 10. 10. 10 గ్రేటర్ థాన్ 5. 10 అనేది 5 కంటే పెద్దది. కాబట్టి రెండూ గూడా ట్రూ అయినాయి గాబట్టి ఇది ఆన్సర్ మనకేమొస్తది? రిజల్ట్ ట్రూ అని వస్తదనమాట. నెక్స్ట్ వన్ ఏ గ్రేటర్ థాన్ 15. ఏ అంటే ఎంత? 10. 10 అనేది 15 కంటే పెద్దది. ట్రూ. ఆర్ ఇదేంటి? ఆర్ ఆపరేటర్. ఇందాక ఎండ్ అంటే రెండూ కూడా కంపల్సరీగా ట్రూ అవ్వాలి. ఇది ఆర్. ఒకటి లేదా ఇంకొకటి. ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు మనకి. ఆర్ బి లెస్ థాన్ 10. బి అంటే ఇక్కడ ఎంత? 20. 20 అనేది 30 కంటే కూడా చిన్నది. మనకు కాబట్టి ఇక్కడ ఏ గ్రేటర్ థాన్ 15. ఇది రాంగ్. మనకి ఇది ఫాల్స్. ఏ 10 అనేది 15 కంటే పెద్దది కాదు, చిన్నది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అయింది. ఇక్కడ ట్రూ అయింది. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయింది కాబట్టి రిజల్ట్ కూడా ట్రూ అనేది వస్తది. నెక్స్ట్ నాట్ ఏ డబుల్ ఈక్వల్ టు 10. ఏ అంటే ఎంత మనకి ఇక్కడ? 10. 10 డబుల్ ఈక్వల్ టు 10. నంబర్ అది. ఇది నంబర్, అదే నంబర్. కరెక్టే కదా! ట్రూ. ట్రూ రావాలి. కానీ ఇక్కడ నాట్ అని చెప్పినాం. కాదు అని చెప్తున్నాం. 10 అనేది 10కి సమానం కాదు అని చెప్తున్నాం. అప్పుడు ట్రూ ఆ ఫాల్సా ఇది? ఫాల్స్. సమానమే, కరెక్టే, ఇది కండిషన్ కరెక్టే. కానీ నాట్ అని పెట్టడం వల్ల ఏమైంది? ఇది ఫాల్స్ అయిపోయిందనమాట. ఇది మనకి ఏంటంటే నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ మూడోది మనం చూసినట్టయితే టెర్నరీ ఆపరేటర్స్. టెర్నరీ ఆపరేటర్ అని లేదా కండిషనల్ ఆపరేటర్. అంటే ఒక కండిషన్ ఉంటదనమాట మనకి కంపల్సరీగా. టెర్నరీ ఆపరేటర్ అంటే ఒక కండిషన్ ఉంటది. ఆ కండిషన్ ట్రూ గానీ, ఫాల్స్ గానీ అవ్వాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఏదైనా ఒకటే ఉంటది. ఇక్కడ మనకి ట్రూ ఉంటది, ఫాల్స్ ఉంటది. 2 ఉంటాయి. ఫస్ట్ అది కండిషన్ ఉంటది. దీని యొక్క సింటాక్స్ ఇక్కడ మనకి క్వెషన్ మార్క్ ఉంటది. తర్వాత మనకి అక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉంటది, కండిషను. ఆ తర్వాత మనకేముంటది అంటే ఇక్కడ ట్రూవా, ఫాల్స్. ఇది ట్రూ, ఇది ఫాల్స్. ఇక్కడ కండిషన్ రాస్తాం మనం. ఆ కండిషన్ ఏంటని చెప్పేసి ఇది ట్రూ అయితే ట్రూ ఇది రావాలి, ఫాల్స్ అయితే ఇది రావాలి. అర్థమైంది కదా! దీంట్లో మనకి చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి దీంట్లో ఏజ్ ఈజ్ ఈక్వల్ 18. ఇక్కడ ఏం తీసుకున్నాము? ఒక వేరియబుల్ తీసుకున్నాము ఏజ్ అని చెప్పేసి. దానికి ఎంత అసైన్ చేసాము? 18 అనే నంబర్ అసైన్ చేసాము. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ ఇంకోటి వేరియబుల్ ఏంటంటే లెట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే. ఇక్కడ కండిషన్ ఏంటి? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే అంటే ఏజ్ అంటే ఎంత? మనకి ఇక్కడ 18. ఇక్కడ ఏజ్ అంటే 18. 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే 18 కంటే పెద్దగా ఉందా? లేదు. కానీ 18 అనేది 18కి సమానం. కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ అయితే మనకి ఇక్కడ ట్రూ అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటి? అయితే ఇది ట్రూ అయింది కాబట్టి మనకి ఏది చూపియాలా? ఇది చూపియాలి. ఇది ఒక రిజల్ట్, ఇది ఒక రిజల్ట్. మనకేం చూపియాలా? 18 కంటే పెద్దది కాకపోయినా సరే 18 అనేది 18కి సమానం కాబట్టి మనకి అడల్ట్ అని చెప్పి చూపిస్తది. అంటే ఇది కండిషను, ఇది రిజల్ట్, ఇది ఒక రిజల్ట్. ట్రూ అయితే ఈ రిజల్ట్ రావాలా, ఫాల్స్ అయితే ఈ రిజల్ట్ రావాలా. మనం ట్రూ అయింది కాబట్టి అడల్ట్ అని చెప్పి ఫస్ట్ రిజల్ట్ అనేది మనకి వచ్చింది. ఇది ఏంటంటే ఒక కండిషన్ ప్రకారం. నెక్స్ట్ టైప్ ఆపరేటర్స్. టైప్ ఆపరేటర్స్ అంటే అది ఒక వేరియబుల్ యొక్క టైప్‌ని మనము చెక్ చేయటం కోసము వాడే ఆపరేటర్. ఒక వేరియబుల్ ఉన్నది మనకి అది ఏ టైప్ అని చెప్పేసి చెక్ చేయడం కోసం వాడతాం అనమాట. ఇది నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి 42 ఒక 42 అనేది నంబర్ ఇచ్చాము. ఆ 42 అనేది ఏదో అది టైప్ ఏంటి అని చెప్పేసి మనం కనుక్కోవాలంటే టైప్ ఆఫ్ అనే కీవర్డ్ సహాయంతో మనము దాని యొక్క డేటా టైప్‌ని మనము కనుక్కోవచ్చు. టైప్ ఆఫ్ అని చెప్పేసి ఆ నంబర్ ఇచ్చాము 42 అని చెప్పేసి. అది ఏంటి టైప్ అని చెప్పేసి నంబర్ అని చూపించింది. ట్రూ టైప్ ఆఫ్ ట్రూ యొక్క టైప్ ఏంటి? ఈ ట్రూ అనే యొక్క వాల్యూ ఈ యొక్క వేరియబుల్ యొక్క టైప్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ ట్రూ అని చెప్పి ఇచ్చినాం. అది ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి బూలియన్స్ కాబట్టి బూలియన్ చూపించింది. ఇక్కడ మనము ఒక బ్రాకెట్ లోపల 1, 2, 3 అని ఇచ్చినాము. 1, 2, 3 అని ఇచ్చినాము స్క్వేర్ బ్రాకెట్ లోపల. ఇన్స్టెన్స్ ఆఫ్ ఎరే అని చెప్పేసి ఇచ్చినాము. అయితే ఇన్స్టెన్స్ అనేది ఏంటంటే ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది చెక్
ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఇది క్లాస్ యొక్క ఒక ఆబ్జెక్ట్ అవునా కాదా? ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అవునా కాదా అని చెప్పేసి మనము తెలుసుకోవటం కోసము ఈ యొక్క ఇన్స్టెన్స్ ఆఫ్ అనే కీవర్డ్ ఆపరేటర్‌ని మనము వాడతాము. ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎరే. అంటే చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో మనకి 1, 2, 3 అనేది మనం ఇక్కడ బ్రాకెట్‌లో ఇచ్చినాము. ఇన్స్టెన్స్ ఆఫ్ ఎరే అని చెప్పి ఇచ్చినాము. ఇది ఒక ఎరేకి సంబంధించినది. ఇది ఎరే అంటేనే ఎలా ఉంటది? స్క్వేర్ బ్రాకెట్‌లో ఉంటది మనకి. కాబట్టి ఇది ఏం చేసింది ఇది? ఇది ఎరే అని చెప్పి చెప్పిందనమాట. ఇది ఎరే అని చెప్పేసి ట్రూ అని చెప్పింది. ఇది ఎరేనా కాదా అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నాం ఇక్కడ. ఇన్‌స్టెన్స్ ఆఫ్ ఎరే ఇది ఎరేకి సంబంధించినదేనా ఈ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనం చేసినప్పుడు యెస్ అని ట్రూ అని చెప్పి చూపిచ్చిద్దనమాట. ఇక్కడే ఆబ్జెక్ట్ పెడితే అది ఫాల్స్ అని చూపిచ్చిద్దనమాట. ఇది ఇన్‌స్టెన్స్ ఆఫ్ అని చెప్పేసి మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్స్. స్ట్రింగ్. స్ట్రింగ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్ ఆపరేటర్స్ ప్రైమర్లీ ద concatenation operator combine string values together. They are commonly used for manipulating and formatting textual data. ఏదైతే మనం టెక్స్టువల్ డేటా మనం ఏదైతే చేస్తామో డబుల్ కోట్స్‌లో గాని, సింగిల్ కోట్స్‌లో గాని కంటెంట్ ప్రకారం టెక్స్ట్ వైస్‌లో మనం ఏదైతే డేటాని ఇస్తామో అది మొత్తం కూడా స్ట్రింగ్స్. అది మొత్తం కూడా స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. ఇందులో ఆపరేటర్స్ ఏముంటాయంటే ప్లస్ ఉంటది. మనం ఫస్ట్‌లో చెప్పినట్టు. అంటే ఎడిషన్ అనేది నంబర్స్‌కి చేస్తారు. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఇక్కడ ప్లస్ అంటే ఏంటి అంటే కాంకాటినేషన్. 2 స్ట్రింగ్స్‌ని మనము మెర్జ్ చేయటం కోసం 2 స్ట్రింగ్స్‌ని కలపటం కోసము ఇక్కడ కాంకాటినేషన్ అని చెప్పేసి ఒక ఆపరేటర్‌ని మనము వాడతాము. కాంకాటినేషన్ అసైన్‌మెంట్ అపెండ్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఈ ప్లస్ ఈక్వల్ టు ఇది కూడా సేమ్. ప్లస్ ఈక్వల్ టు మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్టు ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని అర్థం. అలాగే ఇక్కడ కూడా కాంకాటినేషన్ అసైన్‌మెంట్‌లో ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసి వాడతాము. ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు కూడా మనం వాడతాము. ఇదేంటంటే ఓన్లీ కాంకాటినేషన్ 2 స్ట్రింగ్స్‌ని లేదా 3 స్ట్రింగ్స్‌ని కలపటం కోసము, స్ట్రింగ్స్‌ని ఎడిషన్ చేయటం కోసము, స్ట్రింగ్స్‌ని మెర్జ్ చేయటం కోసము వాడే ఆపరేటర్స్‌ని స్ట్రింగ్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటారు. ఇవి మనకి ముఖ్యంగా జావా స్క్రిప్ట్‌లో ఉండే మనకి ఆపరేటర్స్. ఏమేమి ఉంటాయి ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్, అసైన్‌మెంట్, కంపారిజన్, లాజికల్, టెర్నరీ అండ్ టైప్ ఆపరేటర్స్. ఇవి మనము కంపల్సరీగా ప్రతి డెవలపరు నేర్చుకోవాల్సి ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.